నువ్వు 36 క్రైమ్ మెంబర్లు తీసుకొని రా, అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చెప్పు. నువ్వు నీకు మైక్ ఇస్తారు కదా, నువ్వు మైక్ అడుగు స్పీకర్ని, నీకు ఖచ్చితంగా మైక్ ఇస్తారు. 36 హత్యలు అని చెప్తున్నావు కదా, 36 హత్యలు ఎవరు ఏం చేశారు, దాని క్రైమ్ నెంబరు, దాని సెక్షన్ నెంబర్స్ అని చెప్పు, ప్రజలకు అర్థం అవుద్ది. తెలుగుదేశం వాళ్ళు ఈరోజు ఎట్లా ఉందంటే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం లాగా లేదు, ఇప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం లాగా మీరు ఫీల్ అయిపోయి మీరు ఇంకా రౌడీజాలు చేస్తానే ఉన్నారు. మీరు ఏమి ఆపట్ల, తెలుగుదేశం నాయకులు ఇంకా చంపుతానే ఉన్నారు. మాకు ఓపిక, సహనం ఇవన్నీ కూడా మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ మాకు మోడీ గారు కానీ, వీళ్ళు ఓపిక, సహనం అన్ని ఇచ్చారు కాబట్టి మీరు ఈరోజు బయట తిరగలుగుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కానీ అనుకుంటే అసలు నువ్వు ఇంట్లో నుంచి అడుగు బయట వేయగలుగుతావా? జగన్మోహన్ రెడ్డి, నేను ఛాలెంజ్ ఇస్తున్నా, నీకు దమ్ముందా? నువ్వు ప్రభుత్వంతో పెట్టుకొని, నువ్వు చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని నువ్వు బయటికి రాగలుగుతావా? చంద్రబాబు నాయుడు దగ్గర మానవ